కెప్టెన్ అంశుమాన్ సింగ్ ఎంతో మంది ప్రాణాలు కాపాడి తాను మాత్రం భరతమాత ఒడిలో తుది శ్వాస విడిచాడు. దేశ సరిహద్దులలో కన్నవారిని కట్టుకున్న భార్యను అందరినీ వదిలి దేశ రక్షణ కోసం పహారా కాసి దేశ ప్రజలకు భరోసా ఇచ్చిన ఆ సైనికుడి కుటుంబం ఇంకా కోలుకోనేలేదు. వారి కన్నీళ్ల తడి ఆరనేలేదు. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతో మంది ప్రాణాలు కాపాడి అగ్నికి ఆహుతులైన ఆ అమరవీరుడికి కేంద్రం కీర్తి చక్రతో సత్కరించింది. అది అందుకున్న అంశుమాన్ సింగ్ భార్య తన కన్నీళ్లను ఆపుకుంటూ తన బాధను పంటి బిగువన అదిమి పెట్టింది. భర్త చేసిన త్యాగాన్ని అందరూ గుర్తు చేసుకుంటుంటే గర్వంగా తల ఎత్తుకొని బాధను దిగమింగుతూ కీర్తి చక్రను స్వీకరించింది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. कैप्टन अंशुमन सिंह ऑपरेशन मेघदूत के अंतर्गत सियाचिन ग्लेशियर में चिकित्सा अधिकारी के रूप में तैनात थे। आपने 19 जुलाई 2023 को वहां स्थित चंदन ड्रॉपिंग जोन में हुई भीषण अग्नि दुर्घटना के दौरान नजदीक की फाइबर ग्लास हट में फंसे लोगों को सुरक्षित बाहर निकालने में मदद की। इसी दौरान मेडिकल इन्वेस्टिगेशन शेल्टर को आग की चपेट में आता देख वो अपने प्राणों की परवाह न करते हुए उसमें कूद पड़े ताकि जीवन रक्षक दवाइयों और उपकरणों को बचाया जा सके। तकरीबन 17,000 फीट की ऊंचाई पर चल रही तेज हवाओं के कारण आग की निरंतर बढ़ती लपटों ने पूरे शेल्टर को अपनी गिरफ्त में ले लिया और भरसक प्रयासों के बावजूद उन्हें बचाया नहीं जा सका। कैप्टन अंशुमन सिंह ने असाधारण बहादुरी एवं त्याग का परिचय देते हुए देश हित में अपना सर्वोच्च बलिदान दिया। सम्मान ग्रहण करेंगी उनकी धर्मपत्नी श्रीमती स्मृति एवं माता श्रीमती मंजू सिंह। గతేడాది జూలైలో లడఖ్లోని సియాచిన్ గ్లేసియర్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మందుగొండు సామాగ్రి పేలింది. దీంతో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కెప్టెన్ అంశుమాన్ సింగ్ ఏమాత్రం ఆలోచించలేదు. అగ్నిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు. కానీ ఆయన మాత్రం మంటలోనే చిక్కుకొని కాలిన గాయాలు పొగ పీల్చడంతో కెప్టెన్ అంశుమాన్ సింగ్ మరణించారు. అంశుమాన్ సింగ్ మృత్యు వార్త విన్న అతని భార్య కుప్పకూలింది. తల్లిదండ్రులు కన్నీటి పర్యాంతమయ్యారు. కానీ తోటి జవాన్లను కాపాడి ప్రాణాలు అర్పించాడు అని తెలిసిన తర్వాత గర్వపడ్డారు. భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారు. అటు భర్తే ప్రాణంగా బతికిన అంశుమాన్ భార్య భర్త పార్థివ దేహానికి సెల్యూట్ చేసింది. కెప్టెన్ అంశుమాన్ సింగ్ చేసిన త్యాగానికి గాను కేంద్రం కీర్తి చక్రతో సత్కరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్రను అందుకున్నారు కెప్టెన్ భార్య తల్లి. ఆ సమయంలో తన గుండెల్లోని బాధను అదిమి పెట్టింది. కంట్లో నుంచి వస్తున్న కన్నీటిని అక్కడే ఆపేసింది. తన భర్త చేసిన త్యాగానికి గర్వంగా తల ఎత్తుకుంది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరికి కంట్లో నుంచి నీరు రాకుండా మానదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.